కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అదోని మండల పరిధిలోని మాంత్రికి గ్రామాల్లో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు రైతన్న మీకోసం వారోత్సవాలు డోర్ టు డోర్ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, కుమారుడు కొంకా సిద్ధార్థ నాయుడు, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, టీడీపీ నాయకులు రంగస్వామి నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధార్థ నాయుడు మాట్లాడుతూ, నమస్కారం. ఈరోజు మాంత్రికి గ్రామానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఆదోని ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇవాళ అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చాము. ప్రతి సంవత్సరం రైతులకి ప్రోత్సాహం కింద మనము సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి 20,000 ప్రోత్సాహం ఇస్తుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ 6,000 అయితే స్టేట్ గవర్నమెంట్ 14,000 ప్రోత్సాహం 3 విడతల్లో ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము, సెంట్రల్ ప్రభుత్వము రెండు కలిపి 3 విడతల్లో. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కలిపి 45,85,000 మంది రైతులకు వచ్చాయి. ఈ మాంత్రిక గ్రామంలోనే 300 చిల్లర మంది రైతులకు వచ్చాయి. 350-60 ఉన్నాయి ఈ గ్రామంలో వచ్చాయి. 1 కోటి చిల్లర ఈ గ్రామానికే వచ్చింది అమౌంట్, 1 కోటి చిల్లర. రాష్ట్రం మొత్తం కలిపి 9,000 కోట్ల రూపాయలు, రాష్ట్రం మొత్తం కలిపి లోటు బడ్జెట్లో ఉన్న 9,000 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం వేచిచ్చింది. అందులో 2,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మిగతా డబ్బు అంతా స్టేట్ గవర్నమెంట్ది. ఇదంతా రైతుల కోసం చేస్తుంది. రైతులకి డబ్బులు ఒకటే ఇవ్వడం కాదు, రైతులకి ఇందాక మన అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ చెప్పినట్టు కూడా రైతులకి టెక్నాలజీ పరిచయం చేయడంలో కానీ, డ్రోన్స్ విషయంలో కానీ, ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్లో కూడా నేను ఇవాళ పొద్దునే ఒక కొత్త న్యూస్ చూశాను అనమాట. ఒక లేటెస్ట్ సిస్టమ్ వచ్చింది. ఏంది, ఒక మిషన్ ఉంటుంది, అదే స్కాన్ చేసి, అది కూడా నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా 1 సంవత్సరం 2 నెలల్లో మనకి ఇక్కడికి అవైలబుల్గా చేస్తాడని అనుకుంటున్నాను నేను. కొత్తగా ప్రపంచంలో కొత్త ఇన్వెన్షన్ వచ్చింది. ఏ చెట్టుకు నీళ్ళు ఎంత అవసరం అవుతాయో ఆ చెట్టు హెల్త్ ప్రకారంగా ఏ క్యాలిక్యులేట్ చేసి వాటర్ డ్రిప్ చేయడము మనకు కూడా తొందరలోనే తేవచ్చు మన సీఎం. ఆయన ఎందుకంటే టెక్నాలజీలో మన దేశంలో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం, ఏ రంగంలో అయినా టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం ఆయన తర్వాత ఎవరైనా. మనకు ప్రస్తుతము ఉన్న డ్రోన్స్ ఇందాక సార్ చెప్పినట్టు రిక్వెస్ట్ పెడతామన్నారు విలేజ్కి ఒకటి మన ఆదోన్లో. అలా ప్రతి విలేజ్కి ఒక డ్రోన్ మన సార్ రిక్వెస్ట్ చేసి తెప్పిస్తామన్నారు. అది చాలా సంతోషము. ఇంకా రైతులకు ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులున్నా మన అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇందాక మీ గ్రామానికి వచ్చిందమ్మడే కూడా మీ గ్రామస్తులు కూడా చెప్పారు, ఇక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసర్ మాకు బాగా సపోర్టివ్గా ఉంది, బాగా చూసుకుంటుంది, బాగా అన్నీ చేస్తుందని చెప్పనేసి అని. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆఫీసర్లు అందరూ బాగా పనిచేస్తారు. జగన్ గవర్నమెంట్ లాగా ఉండదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆఫీసర్లు అందరూ చాలా బాగా పనిచేస్తారు.